అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ చిన్నమల్లయ్య పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్నమల్లయ్య బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేయడంతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. ఇటీవలే సర్వీస్ నుంచి తొలగించబడ్డ సీఐ చిన్నమల్లయ్య ఎట్టకేలకు ఈ రోజు తెల్లవారుజామున వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే లొంగిపోవడం జరిగింది. గత నెల రోజులు పైగా అతను అజ్ఞాతంలో ఉండి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉండి హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా అతను చొక్కెదురైంది. బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రెండు కూడా డిస్మిస్ చేసిన నేపథ్యం. మరోవైపు అతను అత్యాచారం కేసులు ఎదుర్కోవడంతో పాటు అతను వినుకొండ కారంపూడి పోలీస్ స్టేషన్ లో సీఏగా చేసే సమయంలో అతను చేసిన అక్రమాలు, అరాచకాలు, మహిళలపై వేధింపులన్నీ రోజుకోటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టిన తర్వాత అవన్నీ వాస్తవమే తేలిన తర్వాత అతన్ని పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కూడా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కోర్టులు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన తర్వాత చేసేది లేక ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు వినుకొండ పోలీస్ స్టేషన్ లో చిన్నమల్లయ్య అయితే లొంగిపోయారు. మరి తదుపరిగా అతన్ని ఈ రోజు కోర్టులో మరికొద్ది సేపట్లో కోర్టులో వినుకొండ పోలీసులు హాజరుపరుస్తున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పవన్.